హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను హోటల్ స్టైల్లో పూరీ కర్రీని చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి. చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా క్రీమీ కన్సిస్టెన్సీతో కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ పూరీ కర్రీ చేయడానికి ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక పెద్ద బంగాళదుంపని ఉడికించి తీసుకున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. చూసారా, ఇలా ఉండాలి స్లైసెస్ లాగా. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇలాగ చీరుకొని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న అల్లాన్ని కూడా ఇలా సన్నగా తురుముకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు అల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక కడాయిని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకొని ఈ పోపు కొంచెం ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోండి. ఈ అల్లం కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ పోపు అంతా మంచిగా వేగేటట్టు వేయించుకోండి. పోపు ఇలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ వేసేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక 2 నిమిషాలు వేయించండి. 2 నిమిషాల తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూతను పెట్టేసి ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి ఈ పసుపు కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించండి. తర్వాత మళ్ళీ మూతను తీసేసి ఒకసారి అదంతా కలుపుకొని దీనిలోకి ఇప్పుడు ఒక 2 కప్పుల నీళ్లు పోసుకోండి. 2 కప్పుల నీళ్లు పోసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని దీనిలోకి ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని ఇలా చిదిమి వేసుకోండి. ఇలా అంతా చిదిమి వేసుకున్న తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు పట్టిందండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి ఈ నీళ్లు బాగా తెరలే వరకు మరిగించాలి. ఇది ఉడికేలోపు ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దానిలోకి ఒక 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకోండి. అలాగే ఒక అరకప్పు నీళ్లు కూడా పోసుకొని ఉంటలేవి లేకుండా ఈ శనగపిండిని స్పూన్ తోటి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలండి, ఉండలేమీ ఉండకూడదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీళ్లు తెరలి కూర అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది. దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకొని పోసేసుకోండి. ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోండి శనగపిండి వాటర్ పోసేటప్పుడు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించండి. 2 నిమిషాల తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, చల్లారిపోయిన తర్వాత కూడా చిక్కబడదు. ఇలా ఉన్నప్పుడు ఆపేస్తే సింపుల్గా పూరీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.